15 మంది దర్శకులతో 15 సినిమాలు తీయడానికి సన్నాహాలు చేసుకున్నటువంటి రామకృష్ణారాయణ గారికి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడం వల్ల ఆయన ఇప్పుడు మాట్లాడి సెలవు తీసుకుంటారని ముందుగానే ఆయన రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు వారు మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. గోపి వర్మ పుట్టిబడిన గట్టిబడిన ఎందుకు అంటున్నామంటే డెఫినెట్గా పుట్టిబడి గట్టిగా ఉంటారండి. ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాడు. మేము సినిమా ఇండస్ట్రీకి వచ్చిన రోజుల్లో ఆల్బమ్లు పట్టు తిరిగేవాళ్ళం వేషాల కోసం దీనికోసం. కానీ ఈ రోజున టెక్నాలజీ పెరిగిన తర్వాత ఒక చిన్న యూట్యూబ్ ఛానల్కో దేనికో ఒక షార్ట్ ఫిల్మో తీసి అంత ప్రతిభని నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇదివరకు ఆడిషన్ చేసేవాళ్ళం కదా, ఇప్పుడు ఆడిషన్ అక్కడ ఓన్లీ ఇప్పుడు ఇతను చేసిన మన షార్ట్ ఫిల్మ్ చూసి ఇతను వద్ద ఎంత ఉందో మనకి ఖచ్చితంగా తెలిసిపోద్దండి. సినిమా కంటే బోర్డు డబ్బు ఉంటుంది కాబట్టి బడ్జెట్ ఇస్తారు కాబట్టి చాలా బాగా తీయటే కష్టపడతారు. కానీ ఈ షార్ట్ ఫిల్మ్ దానికి ఎవరో ఒకరు నిర్మాత వచ్చి ఇతనికి సహకరించి ఇలా తీశారు అంటే మనం చిన్న అవకాశం ఇస్తే ఇలా తీస్తే పెద్ద అవకాశం ఇస్తే ఇంకా బాగా తీయగలడు అని ప్రూవ్ చేసుకునేంత గొప్ప అవకాశం ఈవేళ ఈ టెక్నాలజీలో ఉంది. కాబట్టి గోపి గారిని అభినందిస్తూ డెఫినెట్ గా నేను పెద్ద సినిమా ఫంక్షన్ వెళ్ళండి, చిన్న సినిమా ఫంక్షన్ వస్తా. ఎందుకంటే చిన్న సినిమా వాళ్ళు చిన్నగా ఏం తీశారు, ఏం బాగా తీశారు, ఏ లొకేషన్ పెట్టారు, లేదా ఎలా కష్టపడ్డారని తెలుస్తుంది. కాబట్టి నేను అభినందిస్తున్నాను. నాకు నిజంగా వేరే పనున్న మా అప్పాజీ గారు ఈ మన గోపి వర్మ చెప్పిన మాటకి వచ్చి అభినందిద్దాం, ఆశీర్వదిద్దాం వచ్చాను. అలాగే వేదిక మీద ఉన్న మా అక్క కానివ్వండి, అలాగే డిఎస్ఓ గారు కానివ్వండి, మిగతా మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. నేను ఈ స్టార్ట్ ఫిల్మ్ కూడా నేను చూస్తాను, మళ్ళీ చూసి ఇతనికి అవకాశం ఇవ్వాలా వద్దని మా అబ్బాయి గారు చెప్పారు కాబట్టి నేను కూడా ఆలోచిస్తాను తప్పనిసరిగా. థ్యాంక్ యూ. ఎక్కడ ప్రతిభ ఉంటే అక్కడ అవకాశం వెతుక్కుంటూ మీటింగ్ వస్తుంది, మీ ఆఫీస్ చూపు జరగక్కల. అది ఇవాళ షార్ట్ ఫిల్మ్ లో నా గొప్ప ఔన్నత్యం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామకృష్ణారాయణ గారు. మన డిఎస్ రావు గారు అన్నట్లు ఆయన ఇండస్ట్రీలో ఉన్న ప్రతిభని కాకడా పెట్టి వెతికి మరీ ఆయన ప్రోత్సహిస్తుంటారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు గోపి వర్మ కంటిన్యూ చేస్తావా? ఓకే ఓకే. ఇప్పుడు ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా క్లుప్తంగా వాళ్ళని పరిచయం చేసుకొని ఒక నిమిషంలో మాట ముగించాల్సిందిగా కోరుతున్నాను. సో ముందుగా ఈ సినిమాలో అంటే దేశం కోసం మనలో అనే క్యారెక్టర్ అంటే మురళీ నాయక్ క్యారెక్టర్ చేసిన కోటేశ్వరరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన గౌరవనీయులు డైరెక్టర్ గోపి వర్మ గారికి, అలాగే అందరికీ మీడియా మిత్రులకి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దేశం కోసం మనలో ఒకడు మీ మురళీ నాయక్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్ గోపి వర్మ గారు చాలా బాగా తీశారు. ఇందులో నాకు అవకాశం ఇచ్చారు. ఒక తండ్రిలాగా నాకు ప్రోత్సహించి నేను చేసే బాగా నటించే విధంగా ప్రోత్సహించారు. ఆయనకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఎంఎస్ఆర్ గ్రౌండ్ ట్రైనింగ్ ఇచ్చిన వేడి వారు కూడా మీడియా మిత్రుల ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. చాలా క్లుప్తంగా చెప్పేశారు. తర్వాత మురళీ నాయక్ క్యారెక్టర్ అంటే ఫాదర్ క్యారెక్టర్ చేసిన రాజశేఖర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు రాజశేఖర్, మదనపల్లి ఆర్టిస్టు. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మీడియా మిత్రులకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎన్నో చిత్రాలు వస్తూ ఉంటాయి. మొట్టమొదటిగా నా కెరీర్ లో ఒక మంచి టర్నింగ్ పాయింట్ గా ఈ యొక్క దేశం కోసం మనలో ఒక చిత్రంలో మురళీ నాయక్ ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చినటువంటి డైరెక్టర్ గోపి వర్మ సార్కి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. మంచి సమాజానికి విలువైనటువంటి ఒక మంచి మెసేజ్ తీసుకున్నారు. చాలా బాగా నచ్చింది నాకు ఈ మెసేజ్. ఎవరైనా ఈ చిత్రం చూసిన తర్వాత యువతకు ఇలాంటి చిత్రాలు చాలా అవసరమని ప్రతి ఒక్కరు కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. అందులో నేను కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. ఈ కార్యక్రమానికి అఖిలేని శ్రీధర్ గారు, సీనియర్ జర్నలిస్ట్ అఖిలేని శ్రీధర్ గారు ఇచ్చేశారు. వారిని వేదిక నుంచి సాధారణంగా సో తర్వాత మురళీ నాయక్ మదర్ క్యారెక్టర్ చేసిన కృష్ణవేణి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. వేదిక ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. నా పేరు కృష్ణవేనండి. ఇందులో నేను మదర్ క్యారెక్టర్ చేశాను.
నాకు ఈ క్యారెక్టర్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత గొప్ప సినిమా ఫస్ట్ సినిమా అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. క్లుప్తంగా అంటే చాలా క్లుప్తంగా మాట్లాడేస్తున్నారు. అసలు ఈ సినిమా చేసిందానికి మీ అనుభూతి ఎట్లుంది? మురళీ నాయక్ గారి మదర్ క్యారెక్టర్ అంటున్నారు కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? చాలా చాలా సంతోషంగా, చాలా గొప్పగా ఉందండి నేను ఈ క్యారెక్టర్ చేసినందుకు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు గోపి వర్మ వారికి చాలా 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 కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఇంకా నాకు మాటలు రావట్లేదండి, అందుకే నేను కొంచెం మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మనం క్లుప్తంగా మాట్లాడామని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసాం, ఇంకా చాలా మంది మాట్లాడుతుంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ఈ మూవీలో క్యారెక్టర్ చేసిన శ్రీనివాస్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్, మాది అష్టోదయ జిల్లా. ఈ ఇంట్లో అసలు దేశం కోసం అలా ఒకడు మీ మురళీ నాయక్ అనే కాన్సెప్ట్తో డైరెక్టర్ గోపి వర్మ గారు తీయడం చాలా గ్రేట్ సార్. చాలా బాగా వచ్చింది. జై భారత్, జై. థ్యాంక్ యూ. నెక్స్ట్ నాగబాబు గారు. అందరికీ నమస్తే అండి. ఇంతమంది సినిమాలో నాకు మంచి అవకాశం ఇచ్చిన గోపి వర్మ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను సార్. దేశం కోసం మనం ఒకడనే క్యారెక్టర్ తీసుకుని ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా కూడా చాలా బాగా వచ్చింది అనుకున్నాను సార్. అంతా బాగా జరగాలని చెప్పి కోరుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తర్వాత నాగరాజు గారు. అందరికీ శుభోదయం అండి. ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయ పెద్దలకు, అలాగే మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులకు మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేశం కోసం మనలో ఒకడు టైటిల్ చాలా అద్భుతంగా ఉంది. మనం కూడా చాలా బాగా వచ్చింది. దయచేసి అందరూ చూడండి, అందరూ సహకరించండి. ఇక్కడ డైరెక్టర్ సార్ మేరకు పిలిచిన మేరకు మీరు అందరూ కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీరందరూ సపోర్ట్ చేస్తున్నందుకు మీరు ఇంకా ఒకడు ముందుకు వేయడానికి కూడా మాకు చాలా ధైర్యంగా వస్తుంది సార్. మాలాంటి కొత్త వాళ్ళకి కూడా మీరందరూ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తర్వాత పవన్. అందరికీ హాయ్ అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, డైరెక్టర్ గారికి, అందరికీ, కెమెరామ్యాన్ వాళ్ళకు, ఇక్కడికి వచ్చిన ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. సో దేశం కోసం మనలో ఒకడు, ఈ మూవీ మురళీ నాయక్ గురించి అయితే ఉంది. సో చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన అతనికి ధన్యవాదములు. కానీ ఈ మూవీ చూసిన తర్వాత చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. ఎందుకంటే చాలా మంది ఆర్మీకి వెళ్ళాలంటే చాలా మంది భయపడతా ఉంటారు, వెళ్ళాలంటే ఇట్లా పేరెంట్స్ కూడా తోలేరు. సో ఈ మూవీ చూసిన తర్వాత ప్రతి ఇంటి నుంచి ఒకరు వెళ్ళి ఆర్మీలో జాయిన్ అవుతారు, ఆర్మీలో దేశం కోసం సేవ చేయడానికి ప్రయత్నిస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. తర్వాత రాజు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హాయ్ అండి. ముందుగా వేదిక మీద ఆశీనులైనటువంటి పెద్దలు, సినీ ప్రముఖులు అందరికీ నా యొక్క నమస్కారాలు. అండ్ మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకించి నా కృతజ్ఞతలు. నా పేరు రాజు, మాది అనంతపూరు. ముందుగా ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరు చెప్తున్నారు, నేను ఒక విషయం ప్రత్యేకించి చెప్పాలనుకుంటున్నా. మనిషి పుట్టుకకి ప్రతి ఒక్క జీవితానికి ఒక అర్థం ఉండాలని మన పెద్దలు, మన గ్రంథాలు ఎన్నో చెప్తూ ఉంటాయి. కానీ మా డైరెక్టర్ గారు మనిషి చావు కూడా ఒక అర్థం ఉండాలనే ఉద్దేశంతో, ఇన్స్పిరేషన్తో ఈ మూవీని తీయడం జరిగింది అన్న. అటువంటి మంచి సబ్జెక్ట్ని మీరు తీసుకొని జనాల్లోకి తీసుకొచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అన్న. అండ్ ఈ మూవీ ఇంత మంచిగా తీసుకున్న తర్వాత అన్న మాకంటే మంచిగా నిపుణులైన మంచి యాక్టర్స్ పెట్టి తీయచ్చు. మరి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే మీ సంకల్పం మాకు చాలా సంతోషం అన్న. మీలాంటి వారు ఇంకా ఎంతో మంది ఇండస్ట్రీకి రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు.